రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలని, నిరుపేదలని, బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా ఉండి ప్రతి ఒక్క శాఖలో కూడా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి చక్కగా మరి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఒక్కటి అందించారో అదేవిధంగా నేను కూడా చెయ్యాలి అని ఒక మంచి లక్ష్యంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయన ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నెరవేరుస్తూ చెప్పనివి కూడా చేసి చూపించారు. అంటే పరిపాలన మీద అంత కాన్సన్ట్రేట్ చేశారు జగన్ అన్న. రైతుల్ని అంత చక్కగా చూసుకున్నాము. రైతే రాజు అనే విధంగా మన జగన్ అన్న వారిని చూశారు, గౌరవించారు, వారికి కావాల్సిన పెట్టుబడి ఇచ్చారు, పంట నష్టం ఇచ్చారు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఇలా ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకుంటూ వచ్చారు. అలానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా ఆ గ్రామంలోనే రైతులకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరిగింది. మరి ప్రతి పంటకి కూడా జగనన్న చక్కటి గిట్టుబాటు ధరను కూడా ఇచ్చారు. మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇంకా సూపర్ 6 అంటారా, అనవసరం. అసలు వాళ్ళు ఎంతసేపు కూడా అధికారంలోకి రావడానికి అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయారు. ఇది ఎప్పుడు రిపీట్, ఇది ఎప్పటిది 2014లోది సేమ్ మళ్ళీ 24లో రిపీట్ అయ్యింది. అంటే వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ అలానే ఉంది, కానీ మనమే మోసపోతూ ఉన్నాం. దయచేసి మీరంతా కూడా మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో మహిళలు మహారాణులులానే చూశాడే తప్ప ఎక్కడా కూడా మహిళల్ని కించపరచడం కానీ, అవమానపరచడం కానీ, ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదు. మరి అలా మనందరినీ మహారాణులుగా చూసిన జగనన్నని మళ్ళీ మన మహారాజుని చేసుకోవాలా లేదా? అందరం కష్టపడండి కాదు, కష్టపడదాం. పడి మళ్ళీ జగనన్నని మళ్ళీ చక్కటి సంక్షేమ పాలన ప్రజలందరికీ కూడా అందిద్దాం. ఇంకా మన మధ్య ఇంకా స్ట్రెంగ్త్ పెరిగింది, యూనిటీ పెరిగింది. సో అందరం కూడా ఇదే యూనిటీతో, ఇదే స్పిరిట్తో పనిచేద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే. జగనన్న కూడా మనల్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారన్నది జగనన్నకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఖచ్చితంగా జగనన్న కూడా 2-3 స్టేట్మెంట్లో చెప్పున్నారు. బాల్ ఎంత తెలుసు కదా, అంతే. బ్లూ బుక్లో రాసుకోండి. మనకు బ్లూ బుక్ ఉంది కదా, రాసుకోండి, ఏం కాదు ఏమా. ఓకే, అందరూ ధైర్యంగా ఉండండి. మన ధైర్యం, మన నమ్మకం, మనందరికీ అండ. జై జగన్, జై జగన్, జై జగన్. గత 5 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహిళల కోసమైతే తాపత్రపడ్డారో ఆ మహిళల అండతోనే మనం మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేసింది. ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు మహిళలు తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు జగనన్న మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఆ రోజైతే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మహిళా దేశీ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం తాలూకా కుట్రలకు ప్రజానాయకుడైన మన జగనన్నకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి వంచనకు, జగనన్న విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలకు, అలాగే జగనన్న పోరాట పటిమకు మధ్య యుద్ధం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యుద్ధంలో మన మహిళలందరూ కూడా శవంగుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్నకి ఒక సైన్యంలా మారాల్సిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న పాదయాత్ర 2.0 ప్రారంభమవుతుంది. దాని ద్వారా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి, జగనన్న పాలన 2.0ని మనం రానున్న రోజుల్లో చూసి తీరుతాం. ఈరోజు సంవత్సర కాలం గడిచింది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుస్తున్నారా? వెళ్తే ప్రజలు చీకొడతారు.
ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మన అందరము చూసాం. ప్రతి దానిలో కూడా మహిళలకే అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మనం జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈరోజు తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, ఎక్కడ చూసినా బెల్ట్ షాట్స్, దానివల్ల మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉండే పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పోలీస్ వ్యవస్థ మహిళల రక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి. ఈరోజు మహిళలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తునేటప్పుడు, ప్రతి దగ్గర కూడా ఈవెన్ వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంట్లో రక్షణ లేదు, బయట కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు ఇస్తామని చెప్పారు, కానీ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఇచ్చారా చెప్పండి? అలాగే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా మహాశక్తి పథకం ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా అమ్మఒడి ఇవ్వలేదు, అలాగే ఒక్క మహిళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఒక్క మహిళకి ఇంటి స్థలం ఇవ్వలేదు. అంత దారుణంగా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లు అమలవుతున్నాయి. ఏంటో చెప్పాలా ఏం సూపర్ 6లు అమలవుతున్నాయో? బెల్ట్ షాప్స్, అలాగే పెర్మిట్ రూమ్లు, పేకాట క్లబ్బులు, గంజాయి, డ్రగ్స్, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, ఈ సూపర్ 6లు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో అమలవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా సూపర్ 6లు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు హామీ ఇచ్చిన సూపర్ 6లు సూపర్ స్కాములు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తీసుకుంటే ఇసుకలో కుంభకోణం, మద్యంలో కుంభకోణం, అలాగే తీసుకుంటే మట్టిలో కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం, అమరావతిలో ఆ కాంట్రాక్టుల్లో కుంభకోణం, అలాగే విద్యుత్ కొనుగోలులో కుంభకోణం, అలాగే వరుస భూముల్లో కూడా కుంభకోణం. ఎక్కడ చూసినా స్కామ్లు ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మన మహిళలందరూ కూడా జగనన్న సైన్యంలా మారి జగనన్న కోసం, జగనన్న పార్టీ, మన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాలు అవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను.